మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి అందాలను పొదిగి ఉన్న జిల్లా. ముఖ్యంగా ఇక్కడ చూస్తే దట్టమైన అరణ్యాలు కలిగిన జిల్లా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈ దట్టమైన అరణ్యంలో ఎన్నో అందాలతో కూడిన ఎంతో ప్రకృతి సోయగాలతో కూడిన జలపాతాలు అయితే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఈ రోజు సుమన్ టీవీ ప్రపంచం నలుమూలలు ఉన్న తెలుగు వారి కోసం, దాంతోపాటు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఈ జలపాతాలను మీకు పరిచయం చేయబోతున్నది. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ప్రస్తుతం మనం నేషనల్ హైవే నుంచి దిగ్గానే ఇక్కడ తాండ్రా విలేజ్ లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు వాస్తపూర్ ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటది. ఈ తాండ్రా విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తే మనకు విలేజ్ లోపల నుండి ఈ వాస్తపూర్ కు వెళ్లే మార్గం అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి. ప్రస్తుతం మనం ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తే వాస్తాపూర్ ఈ వాటర్ ఫాల్ అనేది చాలా సంవత్సరాలుగా ఎంతో ప్రసిద్ధి చెందింది. పర్యాటకంగా చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ చూడండి, ఈ వాస్తాపూర్లో ఇక్కడ పైనుంచి కొండల మీద నుంచి ఈ వాటర్ ఇలా జాలు వారుతూ ఉంటే అందరు అక్కడ స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి అందాలను పొదిగి ఉన్న జిల్లా. దాంతోపాటు ఈ ప్రకృతి అందాలతో పాటు ముఖ్యంగా జలపాతాలను కలిగి ఉన్న జిల్లా. మంచి మంచి జలపాతాలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరనే చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్ అనేది సందర్శకులకు అయితే చాలా కనువిందు చేస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు లేకుండా, మరీ అంత పెద్ద వాటర్ ఫాల్స్ అని కాకుండా మరీ చిన్నగా మామూలుగా చాలా బాగా ఇక్కడ సందర్శకులు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి సందర్శకులు మరి ముఖ్యంగా పిల్ల పాపలతో, కుటుంబ సభ్యులతో, దాంతోపాటు ఫ్రెండ్స్, దాంతోపాటు ఇంకా వేరే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకసారి వాటర్ ఫాల్ గురించి సందర్శకులకైతే మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ని గమనిస్తే మనం దాదాపు ఒక 20 పైచిలకు మీటర్ల నుంచి ఈ వాటర్ ఇక్కడ కింద పడతా ఉన్నది. ముఖ్యంగా చూస్తే చాలా మంది సందర్శకులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే మామూలుగా ఎవరైనా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే మంచి అనుకూలమైన ప్రదేశం అనే మనం చెప్పవచ్చు. ఎవరైనా కానీ సుమన్ టీవీ ప్రేక్షకులకు, దాంతోపాటు ప్రపంచంలో నలుమూలలో ఉన్న తెలుగు వారందరికీ ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్ అనేది ఒకసారి సందర్శించుకుంటే హ్యాపీగా ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు అని మా సుమన్ టీవీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు చర్చించడానికి ఈ చిచ్చర పిడుగు ఈ బాలుడు అందుబాటులో ఉన్నాడు. చెప్పు బాబు, మీ పేరేంటి? కార్తికేయ. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? బైన్సా నుంచి. బైన్సా నుంచి ఇక్కడికి వచ్చావా? ఎలా ఉంది వాటర్ ఫాల్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? అవును. ఎవరెవరు వచ్చారు మీరు? మేము మా నాన్న, మమ్మీ అందరు వచ్చినాం. ఓకే, వెరీ గుడ్ ఎంజాయ్ చేయి. ఇప్పుడు మనతో పాటు శ్రీకాంత్ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నా పేరు శ్రీకాంత్. మేము గాయత్పల్లి నుంచి వచ్చినాం. మేము ఒక 5-6 మంది వచ్చినాం ఫ్రెండ్స్ తో. ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం వస్తాం మేము. మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా ఇలాంటి ఎక్కడైనా మంచి సదుపాయాలు ఇక్కడ అంతా కరెక్ట్ ఉన్నాయా, లేకపోతే ఎలాంటి ఏమన్నా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రోడ్ కావాలా? మేము రోడ్ లేదు. వాటర్ రెయిన్ వస్తే ఎక్కువ బండ్లు అక్కడనే అయిపోతాయి. అదండి శ్రీకాంత్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంచి ప్రదేశమే, కాకపోతే ఒక రోడ్డు సదుపాయం ఒకటి కల్పిస్తే ఇక్కడ ఇంకా బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం ఎలా ఉంది మేడం వాటర్ ఫాల్? చాలా బాగున్నదండి. నాకు అందులో పోయి ఎట్లా ఉండాలా, నీళ్ళలా ఉండాలని ఉన్నది, కానీ అంతా ఇవంతా కొంచెం పాపులతోని పడతానేమో అని మా వారు ఓనిస్తలేరు. నాకు అదే అసలు పోవాలని ఉన్నది. అంటే చాలా బాగున్నాయి. మేడం ఇక్కడ అంటే ఈ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, లేకపోతే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం రావడం. సరే చెప్పండి సార్. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ అప్పాల చక్రధరి గారు అయితే ఉన్నారు. ఇతను సార్ సీనియర్ డాక్టర్ ఇక్కడ. ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం ఈ వాటర్ ఫాల్ గురించి. ఒకసారి
అసలు ఇది నిజంగా వాస్తాపూర్ వాటర్ ఫాల్ అనేది ప్రకృతి అంటే అడవి మధ్యలో ఉండడం చాలా చాలా ఆనందదాయకము. ఎందుకనంటే అసలు మార్గ మధ్యంలో వస్తుంటేనే ఆ దారి దాదాపు నేను ఒకసారి 24 సంవత్సరాల క్రితం అంటే దాదాపు 2000 అప్పుడు అప్పుడు మొత్తం రాళ్ల తోవ ఉండే. ఆ రాళ్ల తోవ మీద 4 కిలోమీటర్లు నడిచి అక్కడ తాండ్రా నుంచి రాంపూర్కి వచ్చి క్యాంప్ చేసినాం. అప్పుడు మాకు తెలియదు ఇక్కడ ఇది వాటర్ ఫాల్ ఉన్నదని. కానీ నేను 2 సంవత్సరాల క్రితం ఒకసారి వాటర్ ఫాల్ దగ్గరికి రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది గమనించిండ్రో లేదో, మామూలుగా మనము గంగా యమున 2 నదులు కలిసి సరస్వతి అంతర్వాహినిగా త్రివేణి సంగమం అంటారు. మీరు పైకెళ్ళి చూడండి, అక్కడ పైన రాంపూర్ నుంచి ఒక వాగు వస్తున్నది, అట్లనే ఇక్కడ మన వాస్తాపూర్ నుంచి ఒక వాగు వస్తున్నది. 2 వాగులు కలిసి మనకి వాటర్ ఫాల్ ఈ వాగు కిందికి వస్తున్నది. అంటే 2 వాగులు కలిసి ఏర్పడ్డ వాగు కింద పడుతుంటే ఈ రాళ్ళ మీద నుంచి ఏదైతే ఈ వాటర్ ఫాల్ వస్తుంది అది ఆ వాటర్ ఫాల్ చాలా అద్భుతమైనది. తర్వాత మామూలుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తెల్లదనం చూస్తే, గ్రీనరీ చూస్తే, ఆ గ్రీనరీ చూస్తేనే చాలు మన లోపల ఉన్నటువంటి ఇమ్యూనలాజికల్ అంటే పవర్ పెరుగుతుంది. అది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఈ రాంపూర్ అనేది అంటే పక్కనే వాస్తాపూర్ ఉంది కదా, ఆ వాస్తాపూర్ గిరిజన సంస్కృతికి ఆలవాలమైంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకవేళ నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ మన పక్కనే ఉన్న వాస్తాపూర్ గ్రామానికి వెళ్ళి అసలు గిరిజన సంస్కృతి ఏ విధంగా ఉంటుంది, గిరిజనులు ఏ విధంగా ఉంటారు, ఎంత అమాయకంగా ఉంటారు, ఎంత వాళ్ళ జీవన విధానం ఏంటిది, అంటే వాళ్ళ పేదరికం ఏంటిది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ మనుగడ సాగిస్తున్నారు ఈ అడవి మధ్యలో అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. అంటే ఈ వాటర్ ఫాల్ చూడడమే కాదు, మనకు భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఒక గిరిజన జాతి యొక్క సంస్కృతి దాని మీద కానీ తర్వాత వాళ్ళ జీవన విధానం మీద కానీ మనకు అవగాహన వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళు ఈ గుస్సాడి నృత్యం లోపల కూడా చాలా నిష్ఠాతులు. వాళ్ళకి దానికి సంబంధించిన కళాత్మకమైనటువంటి నెత్తి మీద పెట్టుకునే ఆ గుస్సాడి అది కూడా మనం చూసే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడికి వచ్చి ప్రకృతిని ఆస్వాదించడమే కాకుండా వాటర్ ఫాల్ చూడడమే కాకుండా ఈ 2 వాగుల సంగమం కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము వాస్తాపూర్లో ఉన్నటువంటి గిరిజన సంస్కృతిని కూడా చూస్తే చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనం ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్ పైన భాగంలో అయితే ఉన్నాము. ఈ కొండ పైన నుంచి ఇక్కడ కింద వాటర్ పడతా ఉంటది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రాంపూర్ అనే విలేజ్ ఉంటది, దాంతో పాటు వాస్తాపూర్ అనే ఈ విలేజ్. ఈ 2 విలేజ్ల నుంచి కొండల మధ్య నుంచి వచ్చే వాటర్ ఇక్కడ పైనుంచి ఇక్కడ కింద ఈ కొండపై నుంచి కింద పడతా ఉంటది. ఇక్కడ సందర్శకులకు కనువిందే చేసే దృశ్యం అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దట్టమైన అడవి ప్రాంతంలో జలజల పారే ఈ జలపాతాలను చూస్తుంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ఎవరైనా కానీ వాళ్ళ మనసుకి మంచిగా ప్రశాంతత దొరుకుతుంది. ఈ ప్రకృతి అందాల మధ్య మరీ ముఖ్యంగా ఈ ఘాట్ సెక్షన్ కానీ, ఈ చుట్టూ చూస్తే అడవి కానీ, ఈ జలపాతాలు కానీ, ఇక్కడికి వచ్చే ఎవరైనా కానీ వాళ్ళకున్న బాధలన్నీ మర్చిపోయి చక్కగా ఎంజాయ్ చేసే ప్రదేశం అనే చెప్పవచ్చు. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? నరేష్ కుమార్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి. మొత్తం అందరు ఫ్రెండ్స్ వచ్చినా సార్? ఫ్రెండ్స్ వచ్చాం, 14 మెంబర్స్. ఎలా ఉంది సార్ వాటర్ ఫాల్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ మేము అనుకోలేదు ఇంత బాగుంటుందని. వర్షాకాలం కాబట్టి మేము మినిమం ఎక్స్పెక్ట్ చేసాం. చాలా బాగుంది. ఎవరైతే విజిటర్స్ ఉంటారో వాళ్ళకి చూడడానికి కుంటల తర్వాత ఇది కూడా చూడొచ్చు. అంటే నియర్ బై ఉన్న వాళ్ళు ఇది కూడా అంటే చాలా మందికి తెలియదు, బట్ ఇది కూడా చాలా బాగుంది, విజిట్ చేయొచ్చు. ఓకే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు గోపాల్ అండి. సో నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఇది యాక్చువల్గా ఇది నైస్ ప్లేస్. యాక్చువల్గా కొంచెం లోపలికి ఉంది, బట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఫెసిలిటీ లేదు, బట్ విజిట్ చేయొచ్చు. మంచి ప్లేస్. ఫెసిలిటీస్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలని మీరు కోరుకుంటారు? రోడ్ బాగాలేదు. సో జనాలకు బయట నుంచి చూస్తే అది వాటర్ ఫాల్స్ అని తెలియదు, బట్ కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళకి వాటర్ ఫాల్స్ ఉందని తెలుస్తుంది. కానీ రోడ్ బాగలేకపోవడం వల్ల చాలా మంది మేబీ వాటర్ ఫాల్స్ అని తెలియకపోవచ్చు, బట్ ఈ రోడ్ కానీ బాగుంటే చాలా మంది వెళ్ళొచ్చు. సార్ చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు అనిల్ అండి. మేము యాక్చువల్ గా గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము. ఇక్కడ కడెం మరియు ఇక్కడ ఈ వాస్తాపూర్ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎత్తైన మంచి ఘాట్ రోడ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మంచి సీనరీ ఉంది.
మంచిగా అందరూ ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మంచిగా అవకాశం ఉంటుంది. సో నైస్ ప్లేస్. సార్ చెప్పేది ఏంటంటే గెట్ టుగెదర్, ముఖ్యంగా ఫ్రెండ్స్ కు చాలా మంది ఇక్కడికి వచ్చేసి గెట్ టుగెదర్ కి ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ప్రదేశాలు ఎంతో చక్కగా ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనకు అక్కడ నుంచి రావడంలో అంటే ఇప్పుడు మనకు తాండ్ర నుంచి లోపల వచ్చే మార్గంలో మంచి ఘాట్ సెక్షన్, మంచి విజువల్స్, చాలా ప్రకృతి అందాలతో ఇక్కడ మనకు ఇది కనిపిస్తా ఉంటది ఈ ఏరియా అంతా. మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్, దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కనిపించే వాళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసేసి ఇక్కడ ఈ జలపాతాల సందర్శనకు వచ్చారు. మరి ముఖ్యంగా ఇక్కడ వాస్తాపూర్ చాలా బాగుందని చెప్పేసి వీళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతా ఉన్నారు.